అతనితని రానిచ్చుండడు. సో ఈరోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, నోరుంది కదా మనకి, ఆ నోటితో నాకు కాకపోతే నోరుంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 ఏళ్లలో డిఎస్సి ఇచ్చారా? ఒక్క రోజు ఇచ్చారా? టీచర్లు అందుకు కాదు పరిగెత్తి వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఈరోజు 16,000 మందికి మెగా డిఎస్సి మాట చెప్పినట్టు ఇచ్చి ఈరోజు మేము దాన్ని పూర్తి చేసామంటే 16,000 ఇంటూ 4 ఒక కుటుంబంలో వేసుకోండి ఎంతమంది లబ్ధి పొందారో మెగా డిఎస్సి వల్ల. సో వీళ్ళకి తలాతొక తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడాలో తెలియదు. నోరుంది, మాట్లాడదాం, వేస్ట్గా ఎందుకు? ఎక్కడ ఏవి లేవు వాళ్ళకి. ఏదో ఒక ఇట్లాంటి కార్యక్రమం పెట్టినప్పుడు నోరు తెరవాలి, మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు. కోవూరు ప్రజలు చైతన్యవంతులే. అక్షరాల రాజకీయం ఏంటో, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా చేసి నేను చూపిస్తున్నా. మీలాగా రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి నేను రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఎంపీ గారు కానీ నేను కానీ అదే చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు మీరు. దానికే ఇంటికి పంపించారు.